ఇరాన్‌కి అమెరికా మాత్రం చావు దెబ్బ కొడుతోంది. ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏమీ కదలట్ల. పని చేయలేకపోతున్నాయి. యుద్ధ విమానాల్ని లేపేసింది. అలాగే వాళ్ళ నేవీని సర్వనాశనం చేసి వదిలిపెడుతున్నారు. తాజాగా ఇరాన్‌కి సంబంధించిన సబ్‌మెరైన్స్‌లన్నిటిని ధ్వంసం చేసి పడేసామని అమెరికా ప్రకటించింది. ఇరాన్ దగ్గర మొత్తం 11 సబ్‌మెరైన్స్ ఉన్నాయట. అన్నిటిని బూడిచ్చేసామంటూ రక్షణ మంత్రి పీట్ హెగెత్ చెప్పుకొచ్చారు. ఇరాన్ పౌర సైనిక నేతలందరిని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ పడవల మీద అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించారని అమెరికా ప్రకటించింది. ఇరాన్ భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రం మీద 5,000 పౌండ్ల బరువైన భారీ బాంబులు వేశామంటూ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ చెప్పుకొచ్చారు. మరోవైపు కాస్పియన్ సముద్రంలో పలు ఇరాన్ లక్ష్యాల మీద తొలిసారి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఒక నౌకాశ్రయం, పలు నౌకలు, కమాండ్ సెంటర్ మీద క్షిపణుల వర్షం కురిపించినట్టు చెప్పింది. అంతేకాకుండా టెహ్రాన్తో సహా ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు గురువారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగింది. కొన్ని వందల లక్ష్యాలను క్షిపణులు, బాంబులతో ధ్వంసం చేసినట్టు ఇరు దేశాలు చెప్పినాయి.